ఆల్ జిందా తిలిస్మత్తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. అందులో నేను పాటించే కొన్ని చిన్ని చిన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారిగా వెదర్ చాలా చల్లబడ్డదండి. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి, చల్లగాలి వస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ చాలా వరకు జలుబులు, హెడ్ఏక్లు, గొంతు నొప్పి, జ్వరాలు ఉంటాయి కదండి. ఈ చిన్ని టిప్స్ పాటించి చూడండి. బాగా హెడ్ఏక్తో బాధపడే వాళ్ళు, ముక్కులు పట్టేసి తల పట్టేసి ఉన్నవాళ్ళు ఒక 2 కాటన్ బాల్స్ తీసుకొని 2 చుక్కల జిందా తిలిస్మత్ వేసి చెవులలో పెట్టేసుకొని పడుకోండి. లేసేసరికి చూడండి చాలా రిలాక్స్ అయిపోతారు, తగ్గిపోతుంది కూడా. పుచ్చి పన్నుతో అండ్ చిగుళ్ళు వాపుతో బాధపడే వాళ్ళు కాటన్ బౌల్లో 3-4 డ్రాప్స్ వేసేసి జిందా తిలిస్మత్ని ఆ ప్లేస్లో పెట్టేయండి. ఎక్కడైతే వాపు ఉందో, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టి చూడండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే నొప్పి తగ్గిపోతుంది. గొంతు బాగా నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఒక స్పూన్లో వాటర్ తీసుకొని జిందా తిలిస్మత్ వేసి ఆ లిక్విడ్ని తాగేయండి. తాగాక వాటర్ ఏం తాగొద్దండి. ఒక 5-10 మినిట్స్ వరకు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. అండ్ మంత్స్ బేబీలకి బాగా కోల్డ్ చేసి గురుకు గురుకు అనే సౌండ్ వస్తుంది కదండి. అలాంటప్పుడు ఒక బౌల్లో కొబ్బరి నూనె తీసుకొని ఈ లిక్విడ్ని కలిపేసి జిందా తిలిస్మత్ని బాగా కలిపేసి వాళ్ళకి మర్దన చేయండి. లైక్ ఛాతీకి, వీపుకి, అరికాళ్ళకి, అరిచేతులకి బాగా మసాజ్ చేసి పడుకోబెట్టేయండి. లేచేసరికి చాలా వరకు రిలాక్స్డ్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, బాగా గొంతు నొప్పి ఉన్న వాళ్ళు, టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు అందులో వేసేసుకొని టీ కాఫీలో వేసుకొని ఇది తాగి చూడండి. చాలా బాగా పనిచేస్తుందండి. చాలా వరకు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారండి. నిజమండి. ఇంకొకటి, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు స్నానం చేసే నీటిలో ఈ లిక్విడ్ని వేసి స్నానం చేయండి. నొప్పులు కొంచెం వరకు తగ్గిపోతాయండి. ఇంకొకటి ఏంటంటే, వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ని వేసి ఆవిరి పట్టి చూడండి. పట్టేసిన ముక్కు, జలుబు చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలాంటి టిప్స్ ఉన్న ఈ జిందా తిలిస్మత్ జస్ట్ 100 రూపీస్లో మెడికల్ షాపుల్లో, మన దగ్గరలో ఉన్న కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. ఈ వర్షాకాలం, వచ్చే చలికాలంలో దీన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే చాలా వరకు యూజ్ ఉంటుందండి. ఊరికి మెడిసిన్ వేయకుండా ఈ టిప్స్ని పాటించి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది.